చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమే. క్రీడా మరియు రాష్ట్రీయ వార్తలు మీ ముందుకు నా మిత్రుడు చరణ్ తీసుకువస్తున్నాడు. అందరికీ శుభోదయం. ఈరోజు రాష్ట్రీయ మరియు క్రీడా వార్తలు మీ ముందుకు తీసుకొచ్చినది చరణ్ కుమార్, 9వ తరగతి టోపాజ్ నుండి. రాష్ట్రీయ వార్తలు. సంగారెడ్డి జిల్లా అమీన్పేట్ పెద్ద చెరువులోకి వరద జలాలు. దీంతో సుమారుగా 5,000 ఫ్లాట్లు మునిగిపోయాయి. నాగార్జున సాగర్ డ్యాంలో విద్యుత్ ఉత్పత్తికి బంద్. క్రీడా వార్తలు. తెలుగు టైటన్స్ ముంబైపై కేవలం 2 పాయింట్లతో ఘన విజయం సాధించింది. గుజరాత్ వర్సెస్ ఢిల్లీ 39 పాయింట్లతో మ్యాచ్ సమానంగా ఉంది. ప్రపంచంలో మరియు మన దేశంలో జరిగే విశేషాలను తెలుసుకుందామా? జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు తీసుకొస్తుంది నా మిత్రురాలు అశ్విత. శుభోదయం అందరికీ. ఈరోజు జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు మీ ముందుకు తీసుకువచ్చింది అశ్విత, 9వ తరగతి టపాస్ నుండి. జాతీయ వార్తలు. మహారాష్ట్ర మహాయుతి కూటమిలో రెండోసారి అధికారం పొందే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అంతర్జాతీయ వార్తలు. అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత, వివేక్ రామస్వామి హింట్. ధన్యవాదాలు. నేను నా మిత్రుడు అభినవ్ను సూక్తి చెప్పడానికి ఆహ్వానిస్తున్నాను. శుభోదయం అందరికీ. ఈరోజు సూక్తి మీ ముందరకు తీసుకొచ్చిండు అభినవ్, 9వ తరగతి టపాస్ నుంచి. సూక్తి. మేధావి ఎన్ని కష్టాలు పడినా శుద్ధమైన నడవడిని జీవనాన్ని వదులుకోడు. దానివల్లనే అతడు ప్రతిష్టలను, ఉత్తమ గుర్తింపులను పొందుతాడు. ధన్యవాదములు. కోపమే తన శత్రువు అనే విషయంపై చర్చించడానికి గాయత్రిని ఆహ్వానిద్దాం. అందరికీ శుభోదయం. నా పేరు గాయత్రి. నేను 9వ తరగతి నుంచి వచ్చాను. ఈరోజు మీ ముందుకు కోపం వల్ల జరిగే అనర్థాల గురించి చెప్పబోతున్నాను. కోపం వచ్చిన మనిషిలో మంచి చెడులను గ్రహించే విచక్షణ జ్ఞానం నశిస్తుంది. కోపంలో మనిషి పశువులా సంచరిస్తాడు. కోపంతో కళ్ళు మూసుకుపోతాయి. అవివేకంతో ఒకప్పుడు తన భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. కోపం శత్రువు వంటిది అని భర్తృహరి చెప్పాడు. తన కోపమే తన శత్రువు అని సుమతి శతక కర్త కూడా చెప్పాడు. కోపం వల్ల జ్ఞానం నశిస్తుంది. కోపంలో మనిషి గురించి చెప్పడానికి తిరుమలేష్ మన ముందుకు వస్తున్నాడు. శుభోదయం అందరికీ. రాక్షసులు అంటే ఎలాంటి వారో తెలియజేయడానికి తిరుమలేష్ 9వ తరగతి టపాస్ నుండి వచ్చాను. కళలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడని వాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించుకునేవాడు, కుల గర్వంతో పేదవాళ్ళ ఇళ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, నవ్వుతూ ముచ్చటాడుతూ ఎదుటి వాడిని నాశనం చేయాలనుకునేవాడు, తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్ళగొట్టేవాడు ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్న రాక్షసులు. పుస్తకంపై అవగాహన జీవితానికి ఎంతో ముఖ్యం. పుస్తకంపై రివ్యూ ఇవ్వడానికి నా మిత్రుడు విష్ణు సాయిరాం వస్తున్నాడు. Happy morning to everyone. I am Vishnu Saram from grade 9 Topaz. Here to give a review on book. I have read recently a book named The Power of Subconscious Mind, written by Joseph Murphy. The book says that whole knowledge is present within our subconscious mind and it is untapped. We need to tap it. I will make you clear with an example. We all know that gravity is discovered by Isaac Newton. How did he discover? Did he read from any book or his parents, teacher, anyone told him? No, he was sitting under a tree, an apple fell on him. He started thinking about it and named it as gravity. It is in every one of our mind. The thing is, it is untapped.
We need to tap it and explore it. We can tap it by thinking positively, putting positive. ప్రిన్సిపల్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంది సాయి ప్రణీత్ 8వ తరగతి జాస్పర్ నుండి, ఈశ్వర్ 8వ తరగతి సఫాయర్ నుండి. నేను రిషి సార్ని నవీద్ మ్యామ్ని పిలుస్తున్నాను.